వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వీళ్ళకి ఈయనకి కంపారిజన్ ఆ పార్లమెంట్లో పెట్టి నిజంగా ఈయన దుర్మార్గుడైతే దుర్మార్గుడిగా ఒప్పుకుందాం. ప్రతి శాఖలో ఎక్సైజు, పంచాయతీరాజు, రెవెన్యూ, పౌర సరఫరాలు, ఇది కాకుండా సకల శాఖ మంత్రి, అన్అఫీషియల్ సీఎం సజ్జల్ గారు, అలాగే సీదిరి అప్పలరాజు, ప్రతి శాఖలో కూడా దారుణమైన ఇది. తిరుమలని కేవలం ఒక టూరిస్ట్ స్పాట్ లాగా వాడుకున్నారు. ఇంతకుముందు ఎలక్షన్ ముందు వినపడ్డ గొంతులు కొన్ని మూగపోయినాయి. ఆఫ్ కోర్స్ ఆలీ గారు పార్టీ నుంచి బయటకు వచ్చారు, నిన్న స్టేట్మెంట్ ఇచ్చారు. నేను ఒకటి చెప్తాను, దాని తర్వాత పోసాని మ్యూట్లోకి వెళ్ళిపోయారు. పోసాని గారు మరి ఆయన పద్ధతి ఏంటో నాకు తెలియదు. నాకు ఎందుకంటే ఆలీ అన్న బాగా తెలుసు. అవును, మోసపోయాడు ఆలీ అన్న, మోసపోయాడు. నిజం అనుకున్నాడు ఆలీ అన్న, అంతేగాని ఆలీ అన్న చెడ్డోడు కాదు. ఆయన అక్కడ పాముకుందేం లేదు. ఇన్ఫ్యాక్ట్ ఆయన పొలాన్ని కూడా మంచి మాటలతో చెప్పి తీసుకున్నారు. అంత బ్రహ్మాండమైన పొలం రాజమండ్రి దగ్గర ప్రభుత్వం అడిగితే సరే మార్కెట్ రేట్లకి ఇచ్చారు, అది కాదు అనేది. బ్రహ్మాండమైన ల్యాండ్ ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉంటుంది. ప్రభుత్వం అడిగితే నిజాయితీగా ఇచ్చాడు. ఉపయోగపడితే జనాలకు ఉపయోగపడితే ఇచ్చారు. నేను అనేది ఆయన మోసపోయాడని నేను అనుకుంటాను. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం, ఆయన అనలేదు నేను మోసపోయానని. నా వ్యక్తిగత అభిప్రాయం. నమ్మాడు. కాకపోతే ఆయన బోర్డర్ క్రాస్ చేసి ఎవరైనా తిట్టలేదు. చచ్చా ఎప్పుడూ లేదు. ఇప్పుడే కదా ఏ పార్టీలో ఉన్నా కూడా ఆయన ఎప్పుడు తప్పు మాట్లాడాడు కూడా. నాకు తెలుసు, నాకు 25 సంవత్సరాలుగా తెలుసు అలీ అన్న. ఎప్పుడు తన లైన్ దాటలేదు. ఇంకా పవన్ కళ్యాణ్ గారికి ఆయనకు ఉన్నదంటారా, అసలు మనకేమీ తెలియదు. వాళ్ళిద్దరి స్నేహం గురించి మనం మాట్లాడుకోవటం అన్యాయం అవుతుంది. అది వాళ్ళిద్దరు వ్యక్తిగతం. అది ఓకే. అన్లెస్ అవన్నీ పక్కన పెడితే ఆలీ అన్న గుడ్ హ్యూమన్ బీయింగ్, చాలా మంచివాడు. పోసాని గారికి మ్యూట్లోకి వెళ్ళిపోయారు. మనము మన పరిధులు దాటినప్పుడు ప్రజలు చూస్తూ ఊరుకోరు. అది శివాజీ అయినా ఇంకొకళ్ళు XYZ అయినా సరే. అంత పనికిరాదు, అంత వేళమేరి. ఇప్పుడు ఆవేశం ఒక్కసారి రావాలి. ప్రతిరోజు అదే ఆవేశంతో ఒక నాయకుడిని 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని పర్సనల్ అటాక్ కదా, బాగా పర్సనల్ అటాక్ చేయటం అనేది ఏ వ్యక్తికి మంచిది కాదు. అది ఎవరైనా సరే. ఒక్కరోజు కూడా, ఈ రోజు కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారిని గారు అని అన్నాను. ఆయన ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి, గౌరవనీయులే. వాళ్ళంతా తప్పులు చేస్తే తప్పు వేరే, మనం ఎన్నుకున్న నాయకులు వాళ్ళంతా కూడా. అంతేగాని అరాచకం చేద్దాం, మన ఇష్టం వచ్చింది 5 ఏళ్లలో మనం నేను అనుకుంటే నాకు పోలీసులు కోఆపరేట్ చేయరు ఇప్పుడు. అంతేగా. నో, నాకేం పని. నా అభిప్రాయాలు నేను చెప్తా ఉంటా. నా అభిప్రాయం అందరికి నచ్చాలని లేదు. మనం తిట్టిన వాళ్ళని కూడా టార్గెట్ చేయొచ్చు. ఇప్పుడు అవకాశం ఉంది. ఎంతసేపు మీకు అవకాశం, ఎంతసేపు నన్ను TV9లో అయితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇచ్చేసారు. ఎంతసేపు ఇప్పుడు? నో లేదా? నో రివెంజ్. నో, నాకేం అవసరం. ఇక 2 దగ్గర కూడా గవర్నమెంట్ వాళ్ళ ఆనందం పొందావు కదా, నిన్ను వాడు చూసుకుంటా. నిన్నేం వదలడు. నన్ను మన పరిధులు దాటినప్పుడు భగవంతుడు వదలడు. కేసీఆర్కే తప్పలా, జగన్మోహన్ రెడ్డి గారికి తప్పలా. ఆఫ్టర్ ఆల్ మీరు నేను ఎంత ఎవరికి తప్పదు. మనము తాత్కాలిక ఆనందం పొందుతున్నాం అంతే. ఇది వేదాంతం కాదు, ఇది నిజం. అసెంబ్లీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా నాకు ప్రతిపక్ష హోదా కావాలని లెటర్ రాస్తున్నారు. ఆయన ప్రతిపక్ష హోదా కోరుకుంటున్నారు. ఎందుకు, ఏముంది దాంట్లో ప్రతిపక్ష హోదాలో అంతగానంగా? దేనికి? అది క్యాబినెట్ ర్యాంక్ కదా. అది ప్రతిపక్ష నాయకుడు అంటే ఈక్వల్ టు ఒక మినిస్టర్కి వచ్చేటటువంటి అన్నీ వస్తాయి. సెక్యూరిటీ దగ్గర నుంచి అన్నీ వస్తాయి. ఏదో ఒక హోదా కావాలి కదా. అసలు ఒకటి ఎమ్మెల్యే అంటే, ముఖ్యమంత్రి ఒకటి ఎమ్మెల్యే అంటే డెఫినెట్గా కొంచెం ఇబ్బంది ఉండొచ్చు. సరే, ఏదో ఒకటి వంక కూడా కావచ్చు. రకరకాల వ్యూహాలు. అసెంబ్లీకి ఎగ్గొట్టే వంక. నేను మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి వస్తే చెప్తున్నా, ప్రజలని పిచ్చోళ్ళుగా అంచనా వేసి మన పక్కన కొన్ని కోబ్రాలు ఉంటాయి. ఆ కోబ్రాలను నమ్మి రాజకీయం చేయాలని మీరు మళ్ళీ కూడా అనుకుంటే మిమ్మల్ని ఈ 11 సీట్లకు కూడా రానివ్వరు. నెక్స్ట్ టైం గుర్తుపెట్టుకోండి. ప్రజలు, ప్రభుత్వం, వీటికి ప్రభుత్వాలకు ఉండాల్సిన బాధ్యతలు, ప్రభుత్వానికి ఉండే హక్కులు, బాధ్యతలు, ఇవన్నిటినీ కూడా విస్మరించారు మీరు. మా నాన్నగారు ముఖ్యమంత్రి కాబట్టి నేను ముఖ్యమంత్రి అని అనుకున్నారే కానీ ప్రభుత్వం, పాలన, వీటన్నిటి గురించి ఐఏఎస్లు, వాళ్ళ పరిధులు వాళ్ళకి తెలియజేయటం, వాళ్ళని గౌరవించుకోవటం, ఇవన్నీ ఏమీ తెలియని ఒక గమ్మత్తైన రాజకీయ నాయకుడు ఆయన. కష్టం. అలాంటి నేచర్ ఉంటే ప్రజల్ని ఎంతసేపు దేవుడు ఈ నడవండి,